ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్ఫాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు గీ ఉప్మా వండింది చూపిస్తున్నాను మీకు. అలా పెట్టాను, ఒక కప్పు సూజీ వేసాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. 1/2 స్పూను జీలకర్ర వేయాలి ఇందులో. అది వేసాక బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై చేసాక కొంచెం స్మెల్ వేగింది, వాసన వస్తుంది మంచిది. అప్పుడు దాకా ఆపాలి. అది అలాగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. అది అయిపోయింది. ఇప్పుడు పోపులు, పలుకులు అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఉప్మాకు వండాల్సింది అలా పెట్టి నెయ్యి వేసాను. కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకుంటాను లాస్ట్లో. పోపు సామాన్లు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీడిపప్పు అవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసాను. అది కొంచెం బాగా ఆగాలి, బ్రౌన్ కలర్గా రావాలి. అప్పుడు దాకా ఆపాలి. 3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై అవ్వాలి. అది బాగా వేగాక అప్పుడు దాకా ఆపాలి. అది బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అప్పుడే టేస్ట్ వస్తుంది అందులోని. ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు మళ్ళీ మిల్క్ వేస్తాను. అలాగే 1 కప్పుకి 4 కప్పులు చెప్పిన లెక్క అన్నమాట దీనికి. అప్పుడు మిల్క్ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. 1 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసాక బాయిల్ అయ్యాక తర్వాత సాల్ట్ వేయాలి, ముందుగా వేయకూడదు. 1 కప్పు మిల్క్ వేసాను. ఇప్పుడు 3 కప్పు వాటర్ వేసాక 1 కప్పు మిల్క్ వేసాను. అలాగా 4 కప్పు అయింది 1 కప్పుకి. అది మరిగాక ఇప్పుడు ఉప్మా రవ్వ వేపింది ఇందులో వేస్తున్నాను. వేసాక అలా కలుపుతూ ఉండాలి. అది వేసినప్పుడు అప్పుడు బాగా కలుస్తుంది. అది బాగా కలిసాక ఇప్పుడు సాల్ట్ వేస్తారు. కొంచెం సరిపోయినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం అయ్యాక అప్పుడు గీ వేస్తారు అన్నమాట. ఇది సరిపోయినంత సాల్ట్ వేసారు. మళ్ళీ కలపాలి. ఇప్పుడు సాల్ట్ వేసాక ఇది ఉడకక్కర్లేదు, గీ వేస్తున్నాను ఇప్పుడు పైన లాస్ట్లో. గీ వేసాక ఉప్మా రెడీ అయిపోద్ది. అందరూ ట్రై చేయండి. గీ ఉప్మా టేస్ట్గా ఉంటుంది, బేగ అయిపోద్ది. ఇందులో ఉల్లిపాయ వేయకూడదు. రెడీ అయిపోయింది ఉప్మా, గీ ఉప్మా. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.